బీజేపీ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తల దాడిని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవృత్తి దీంట్లో కనపడుతుంది. వారి యొక్క ప్రవృత్తి ఏందో ఈ సంఘటన ద్వారా కనపడతా ఉంది మనకు. ఒక జాతీయ పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ఏదైనా నిరసనలు తెలపాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నిరసన తెలుపుకోవచ్చు, లేదా దీక్షలు చేయొచ్చు. ఏదైనా ఈరోజు చట్టపరంగా అనేక రకంగా వాళ్ళు కూడా దీక్ష చేసిండు మొన్న రకరకాలుగా. వాళ్ళు కూడా దీక్ష చేయాలనుకుంటే దీక్ష చేయొచ్చు, నిరసన తెలుపొచ్చు. కానీ మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసే మటుకు సమంజసం కాదు. మరి భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఎదురుగా గాంధీ భవన్ ఉంటుందా? ఇటువంటి సాంప్రదాయాలు మంచివా? ముఖ్యమంత్రి గారు ఏం నేర్పిస్తున్నారు, ఏం చూపిస్తున్నారు, ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు? లేనిపోని గొడవలు రావాలి ఈ రాష్ట్రంలో, ఒకరినొరు కొట్టుకోవాలి, శాంతి భద్రతలు ముందే లేవు. ఎందుకంటే ఆయన దగ్గరనే హోంశాఖ ఉండే, శాంతి భద్రతలే లేవు ఈ రాష్ట్రంలో. సొంత పార్టీ వాళ్ళే పార్టీ ఆఫీస్ దాడి చేస్తుంటే అక్కడ దాని పరిస్థితి అంతా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిపాలన ఎంత చక్కటి పరిపాలన నిర్వహిస్తున్నాడో ముఖ్యమంత్రి గారు ఈ సంఘటనతోనే అర్థమవుతుంది. ఇది సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి సంఘటనలు, ఈ విధమైనటువంటి దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నా. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఒకరోజు కూడా వాళ్ళు అక్కడ గాంధీ భవన్ ఉండదు. ఇటువంటి సంఘటనలు చేసి రెచ్చగొట్టి రాష్ట్రంలో లేనిపోని గందరగోళాలు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించేటటువంటి వాళ్ళు కంట్రోల్ చేయడానికనే రాదు. ముందే శాంతి భద్రత కంట్రోల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటి సంఘటనలు సృష్టించి దాని తర్వాత ఇంకేదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద రంగు పుల్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం కూడా సహించేది లేదు. దానికి తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది.